Can you create a website using only HTML and CSS? And do you know the source code? How can we write the program to develop a HTML CSS web page? Here is the source code in this class. Hello everyone. Here is the overview of the today's concept. The final output will be like this. The entire web page can be created using only HTML and CSS. And finally, you can push up into GitHub or CodePen or any other so that it can be generated as a web page. Good morning students, welcome back to our channel Subhashini at the Tech Guide. Today we are discussing how can we create a web page using HTML and CSS. HTML and CSS యూస్ చేసుకుంటూ మనం ఒక వెబ్ పేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. దీనికంటూ స్పెషల్ గా ఏ టూల్ యూస్ చేయలేదు, ఏం చేయలేదు, కంప్లీట్ గా సోర్స్ కోడ్, కంప్లీట్ ప్రోగ్రామింగ్ అంతా రాసాం. ఓకే, సిఎస్ఎస్ అంటే నాట్ ఓన్లీ ద ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. అంతకు మించి కాన్సెప్ట్ చాలా ఉంది. ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది నీకు? 6 months. 6 months 6 to 8 months పట్టింది ఇక్కడ నేర్చుకోవడానికి. HTML కాన్సెప్ట్ నుంచి నేర్చుకోవడానికి 1 year పట్టింది. ఇంత చేస్తే అప్పుడు ఈ వెబ్ పేజ్ క్రియేట్ చేసేంత నాలెడ్జ్ అమ్మాయికి వచ్చింది అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ ప్రోగ్రామింగ్, సోర్స్ కోడ్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ బై ద సాయి ప్రియ. అండ్ నెక్స్ట్ ఈ వెబ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు అవసరం అనిపిస్తే ఎనీ లైక్ గిట్హబ్ టూల్ లో ఎక్కడైనా సరే ఈ ప్రోగ్రామ్ సోర్స్ కొని పుష్ చేయొచ్చు. సో దట్ మీరు చేసిన వెబ్సైట్ ని ఎంటైర్ వరల్డ్ అంతా చూస్తుంది. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సరే, ఫస్ట్ ఏమేమి యూజ్ చేసాం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ అండ్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ యూ హావ్ యూజ్డ్ ఇన్ దిస్, యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫస్ట్. Okay, madam. I have used HTML and CSS, madam. Yes. HTML లో స్పెషల్లీ హైపర్ లింక్స్ యూస్ చేసా అండ్ మ్యాక్ యూస్ చేసా. మొత్తం బేసిక్ HTML అంతా యూస్ చేశాను మేడం. CSS లో ఓవర్ ఎఫెక్ట్స్, కీ ఫ్రేమ్స్ యూస్ చేసా. కీ ఫ్రేమ్స్, ఓవర్ ఎఫెక్ట్స్ మీకు ఎక్కడ దొరకవు, ఇవి నేను మేడం దగ్గర నేర్చుకున్నాను. అండ్ CSS లో నేను ఇంటర్నల్ CSS, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ కూడా నేర్చుకున్నా, ఇన్లైన్ స్టైల్ షీట్స్ కూడా. కరెక్ట్. ఎందుకంటే HTML CSS రెండు కాంబినేషన్ లో కీ ఫ్రేమ్స్, ఓవర్ ఎఫెక్ట్స్ పెడితేనే మనకు ఆ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. ఎఫెక్ట్స్ మీరు క్లియర్ గా చూడొచ్చు. వెన్ యూ సీ ద అవుట్పుట్ యూ కెన్ సీ ఇట్ క్లియర్లీ. ఓకే, నౌ HTML స్పెషల్ గా మీరు యూజ్ చేయాల్సింది ఆల్ ద బేసిక్ కాన్సెప్ట్ అండ్ దెన్ హైపర్ లింక్స్ కదా. హైపర్ లింక్స్ బాగా వాడావు. నెక్స్ట్ CSS లో ఎక్స్ట్రా స్టైల్ షీట్స్ యూజ్ చేయండి. దాని తర్వాత ఈ ఎఫెక్ట్స్, కీ ఫ్రేమ్స్ కానీ, యానిమేషన్స్ కానీ, ఓవర్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ పెట్టండి. అప్పుడు ఎంటైర్ థింగ్ ద వ్యూ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూసాక ప్రతిదీ కూడా సోర్స్ కోడ్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, This is the front page of my output. If we click on, these are the icons: home, about, course, vlogs and contacts. If we click on home, you will be redirected to home and the page is like this. This I have done using MacQ, and this I have done using effects. If we come back, here is about page. If we click on about, it will be redirected to this page, and this I have done using hover effects. That one I'll show you while showing you the code. If we go back and if we click on courses, you will be redirected to page. Here if we click on Java, you will be directed to Java, and here are the topics covered in Java.
And if we click on advanced Excel, we will be, here are the topics that are covered in advanced Excel. If we click on vlogs, we will be redirected to the page, and here if we click on visit our YouTube channel, we can be redirected to YouTube channel. And here are some photos of our institution. Here if we click on vlogs, we will be redirected to vlogs page, and if we click on visit our YouTube channel, we will be redirected to YouTube channel. And here are the videos. We can see the videos whichever we need to learn. Hello everyone. Here in this class, we're going to see the source for all these animated C programming, the basic concept, and how can we generate the source code. This is the graphic program. Output like this. Here. And if we go back, here are the photos. Use sliding effect. With sliding effect, I am sliding the images for every 10 seconds. So we will get output like this for every 10 seconds. Images will be sliding. And if we go back and click on contacts, we will be directed to the page where we can find all contacts such as Instagram, Facebook, phone, location, email. If we click on link, email link, you will be directed to Google page. And if we come back and if we click on Instagram link, we will be redirected to Instagram page. So in Instagram, we can find different photos and everything. And if you click on location page, we can know the location of the institute in Google Maps. So this is institute's location. If we click on watch video, we will get to know which is best guide. If we click on watch video, we can see any special video that we need to set here. I have set this video in my watch video page. So I have done this using hover effect. So this one using hover effects. And if we click on this learn more, we will be redirected to another page. Now, let us start the process of web page. Now let us see the program of the main page. I have already written it in the Visual Studio Code. Here are the different programs you can see. In order to make it clear, I am just explaining it in the notepad. Here I have used reference link in order to connect the style sheet to the link to this main program. And here I have also used hyperlinks to connect each and every page to the main program. I have created search box using button. As you can see here, this was created. As you can see this search box was created using button. Let me show you. This is the program for to create a button, and I have styled this using some effects. So this is how search button is created. We can define height, width, and we can even make background effect, text decoration, float. We can also align the items as we need. If we need to align to center, then we can align it to center. And here in this program, I have also used some hover effects in order to make the web page more clear and more effective. So if we see in the output, if we click on this, we are getting some hover effect. This is done using this hover effect in the H1 tag. So here is it. Here is this how I have made it. This is the next page program, that is home page. In this page, I have used keyframes and hover effect to specially style the sheet. Here I have also used MacQ to scroll the text as shown in the output. Let us see once again the output. This is how we get MacQ if we keep MacQ effect.
Using keyframes, we can move the text from left to right or right to left. Let us move on to the next page, that is about page. Let us see how we got this about page. This is the program of about page. In this about page, I have used P to write text in the form of paragraph. Here I have BR to break the line, so that we can break the line and write the next line without continuing the lines. Here I have used H1 in order to write the heading. We can even use H2, H3, H4 till H6. If we use H2, then the size of heading will get decreased. In order to style this effects, I have used hover effect. If we write hover effect, we can change the color. If we click on this, when mouse is pressed on the text. Let us see the course page, how we have got this course page. So this is the program for course page. Here I have used references, H-reference hyperlink in order to link the next sheet to this sheet. First, I have written a separate program for each and every courses listed here. Let us see one of the example, that is Java. I have written separate program for Java here, and I have listed all the topics using unordered list, and then link this to the course page. Here I have used hover effects for both headings as well as for paragraphs. So let us see how the effect works. So if we click on this, then the color will be changed. This I have got using hover effects. Let us move on to the next page, that is vlogs page. If we click on vlogs page, we will be redirected to this page as we have already seen in the output. Now let us see the program for this. So this is the program of vlogs page. In this program, I have used source in order to give the path of the image. Here I have used keyframes and even hover effects in order to style the sheet and look it visible clearly and neatly. As you are seeing, image is sliding for every 10 seconds and each image is lasting for 10 seconds. This is how I have done it using animations. Here I have also used animations to create effects. Now let us move on to the next page, that is contact page. Let us see the program for this contact page. This is the program of this contact page. In this I have as you can see the icons, I have linked some icons to this page, and then I have linked it using iClass. If we link it, then we can get different icons, and we can even style the icons as we need. This is how I style Instagram and Facebook using font size, color, transition, and we can even keep hover effect for the Instagram to make it effective. So in contact, we can find different information like address, Instagram, Facebook, phone number, location, email, etc. Now I created my entire web page using only HTML and CSS. We can pull these into GitHub or even CodePen if we need to. Thank you. సో చూసారు కదా ఎంటైర్ క్లాస్. ఈ క్లాస్లో మీ సోర్స్ కోడ్ ఇది ఇలాగే యూజ్ చేస్తూ మీరు కూడా ఒక వెబ్సైట్ని చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా కావాలి అంటే సింపుల్గా HTML అండ్ CSS తెలిస్తే చాలు. నౌ ఇంకా దీన్ని ఇంప్రూవైజ్ చేయాలి అని అంటే ఈ కోడ్ని మీరు గిటప్లో పుష్ చేస్తే అదొక వెబ్ పేజ్ లాగా తయారవుతుంది. ఓకే, నా వెబ్ పేజ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ డూ కామెంట్. మీరు కామెంట్ చేయడం వల్ల ఆ కామెంట్స్ నాకు చాలా యూజ్ అవుతాయి నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి. థ్యాంక్ యూ. ఇట్స్ రిక్వెస్ట్. ఒకసారి వెబ్ పేజ్ చూసిన తర్వాత ఎలా ఉంది, ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే కూడా చెప్పండి. సోర్స్ కోడ్ కావాలంటే కూడా నేను సెండ్ చేస్తాను యాజ్ అ PDF. సో అది కావాలంటే కూడా కమెంట్ చేయండి. నౌ I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.